హాయ్ అండి. ఈరోజు మనం శివుడు విష్ణువుని శపించాడా అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం దక్షుడు చేస్తున్న యజ్ఞంలో భాగంగా సతీదేవి ఆ అగ్నికి ఆహుతై కాలిపోబోతుంది. అప్పుడు శివుడు ఏడుస్తూ ఆ కాలిన సతీదేవి దేహాన్ని పట్టుకొని ఈ భూమిపై గట్టిగా పరుగులు పెడుతూ ఉంటాడు. అప్పుడు విష్ణువు అది చూసి, శివుడు పరుగెత్తడం ఆపకపోతే ఈ భూమికి ముప్పి పొంచి ఉంది అని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సతీదేవి దేహం మీదకు వదిలిపెడతాడు. అప్పుడు సతీదేవి దేహమంతా 51 ముక్కలుగా చెల్లాచెదురై ఈ భూలోకంలో పడిపోతుంది. అవే ఈ రోజున ఉన్న 51 శక్తిపీఠములు. అంతటితో కోపంగా శివుడు, నీ చెల్లెలితో సమానమైన సతీదేవి దేహంపైకి సుదర్శన చక్రం విసురుతావా? నీవు వచ్చే జన్మలో మానవుడిగా పుట్టి నీవు కూడా నీ భార్యకి దూరమవుదువుగాక అని శివుడు విష్ణువుని శపిస్తాడు. అంతటితో విష్ణువు ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. మరుజన్మలో రాముడిగా పుట్టి సీతతో వియోగాన్ని పొందుతాడు. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివుడు అంటే ఇష్టం ఉన్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.